ఇది చూస్తే నాతో పాటు మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. ఈ ఆకు పేస్ట్ అనేది రాసిన వెంటనే తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. లైవ్లోనే తెల్ల జుట్టు విపరీతంగా ఉన్న పర్సన్కి అయితే అప్లై చేశాను. అలాగే తెల్ల గడ్డానికి కూడా మీరు వాడుకోవచ్చు. ఫస్ట్ టైంకే ఎవరైనా రిజల్ట్ చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడు మీ తెల్ల జుట్టుకి రంగు వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇది ట్రై చేసేయండి. తెల్ల వెంట్రుకలన్నీ కూడా నల్లగా మారిపోతాయి. 60 ఏళ్ళు వచ్చిన బామ్మ దగ్గర నుండి 20 ఏళ్ళు ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ కూడా ఈ రోజుల్లో మనకి తెల్ల జుట్టు అనేది కామన్ అయిపోయింది. సో ఒక్కసారి ఇది ట్రై చేస్తే మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. అలా అని చెప్పేసి నేను ఎలాంటి హెయిర్ కలర్స్ కానీ కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ ఇవి కూడా చెప్పనండి. చాలా సింపుల్గా చెప్తాను. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేసిన వాళ్ళందరినీ కూడా ఏమంటున్నారంటే, మీరు అప్పుడే ముసలివాళ్ళు అయిపోయారా, ముసలి వెంట్రుకలు వచ్చేసి అని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడుతున్నారు. మీరు అస్సలు బాధపడొద్దు. ఖచ్చితంగా మీకు వైట్ హెయిర్ మొత్తం కూడా పర్మనెంట్గా బ్లాక్గా మారుతుంది. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కలర్ యూజ్ చేస్తే ఇంకా మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫ్యూచర్లో. సో మీరు న్యాచురల్గానే మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు నేను మీ తెల్ల జుట్టుని న్యాచురల్గా నల్లగా ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. లైవ్లో తెల్ల వెంట్రుకలు ఉన్న పర్సన్ మీదే చేసి చూపిస్తాను. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్. ఒక బీట్రూట్ తీసుకొని బీట్రూట్ మీద పీల్ తీసి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి బీట్రూట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఒక న్యాచురల్ హెయిర్ డైగా వర్క్ అవుతుంది. అంతేకాదు మన హెయిర్లో ఒక మంచి వాల్యూమ్ తీసుకొస్తుంది. హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేసి హెయిర్ని సిల్కీగా షైనీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. బీట్రూట్ ముక్కల్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చే వరకు కరివేపాకు. 10 రెమ్మల కరివేపాకుని తీసుకోవాలి. కరివేపాకుని నీట్గా వాష్ చేసిన తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 10 కరివేపాకు రెమ్మల్ని ఇలా ఆకులు మాత్రం యాడ్ చేసుకోవాలి. కాడలు అనేది పక్కన పెట్టేసి కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఇంగ్రీడియంట్సే. మీ కళ్ళ ముందే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ అవ్వటం ఈ వీడియోలో మీరు చూస్తారు 100%. వీడియోని మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే ఖచ్చితంగా మీకైతే అర్థం కాదు. మీరు కొంచెం ఓపిక్గా చూస్తేనే అర్థమవుతుంది ప్రాసెస్ అనేది. బీట్రూట్ జ్యూస్ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను మందారం ఆకులు. ఇక్కడ నేను 15 మందారం ఆకులను తీసుకున్నాను. నీట్గా వాష్ చేసిన తర్వాతే యూజ్ చేయాలి, ఆకులు ఏవైనా సరే. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మందారం ఆకుల్ని ఇలా కొంచెం కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాంటి పేస్ట్ అయితే వస్తుంది. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నాను. ఇందులో నేను 1 కప్పు ఇండిగో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇండిగో పౌడర్ అనేది 100% న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను. ఇది మిక్స్ అవ్వడానికి మనకి 2-3 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎటువంటి లంప్స్ అనేది లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు ఒక మంచి పేస్ట్లా కనపడుతుంది అనమాట. చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇది మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మందారం పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం కూడా యాడ్ చేసేయండి. నేను చెప్పిన క్వాంటిటీకి 1 కప్పు ఇండిగోకి చెప్పాను. సో మీరు 2-3 కప్పులు యూజ్ చేస్తున్నారంటే క్వాంటిటీ పెంచుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చాలా క్లియర్గా చెప్పాను, ఏమేమి ఎలా యాడ్ చేయాలో కూడా. మందారం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 3-4 మినిట్స్ అనేది మిక్స్ చేసేయండి. ఇది మిక్స్ అయిపోతుంది. అప్పటికప్పుడు మనకి హెయిర్ కలర్ కావాలి అనుకున్నప్పుడు సలూన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక్కసారి ట్రై చేస్తే సరిపోతుంది. వెంటనే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది పర్మనెంట్గా. ఇది మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. 1/2 అవర్ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, మనకైతే కలర్ అనేది బ్లాక్గా వచ్చింది కదా పైన. సో హెయిర్ కూడా ఇంతకంటే చాలా బ్లాక్గా వస్తుంది. ఎక్కువ టైం కూడా ఉంచాల్సిన అవసరం లేదండి. మీకు 1/2 అవర్ టైం లేదు అనుకున్నప్పుడు మీరు 10-15 మినిట్స్ కూడా పక్కకు పెట్టేసి తర్వాత యూజ్ చేసేయండి. నో ప్రాబ్లం. మనకి ఇండిగోలో ఉన్న బెనిఫిట్ ఏంటో కూడా నేను చెప్తాను. నార్మల్గా ఇండిగో యూజ్ చేసేదానికంటే కూడా ఇలా యూజ్ చేస్తే ఖచ్చితంగా వైట్ హెయిర్ మొత్తం కూడా ఫస్ట్ టైంకే బ్లాక్గా మారుతుంది.
వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీదే చూపించాలని అంటారు చాలామంది. సో అందుకు వైట్ హెయిర్ ఉన్న పర్సన్కి అయితే అప్లై చేస్తున్నాను. మీరు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయండి. ఫస్ట్ టైంకి వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయాలా, డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా అని చెప్పేసి. ఆయిల్ ఉన్న హెయిర్ మీద అప్లై చేసే దానికంటే కూడా మీరు డ్రై హెయిర్ మీదే అప్లై చేయాలి ఇదైతే. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. డ్రై హెయిర్ మీద అప్లై చేస్తే మనకి ఫాస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న పర్సన్కి అయితే వైట్ హెయిర్ అనేది చాలా ఉంది, హెయిర్ మొత్తం ఉందన్నమాట. సో అందుకే నేను 4 పక్కలు కూడా చూపించాను హెయిర్ అనేది ఎంత వైట్గా ఉందనేది. జుట్టు అంటే ఓకే, గెడ్డం కూడా చాలా మందికి వైట్గా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. గెడ్డం దగ్గర అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు, ఇదైతే అప్లై చేయొచ్చండి, నో ప్రాబ్లం. మనకి గెడ్డం దగ్గర కూడా వైట్ హెయిర్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు హెయిర్కి అనేది మనం అప్లై చేసేద్దాం. హెయిర్ని చిన్న చిన్న పార్టిషన్స్గా తీసుకొని మీరు స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అనేది అప్లై చేసేసుకోండి. మీరు ఎంత బాగా అప్లై చేస్తే అంత బాగా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా అప్లై చేసుకోవాలి. పైన అప్లై చేయకుండా మీరు కోమ్ తీసుకొని పార్టిషన్స్గా తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో మీరు పైన అప్లై చేస్తే మీకు తగలకపోతే హెయిర్కి ఖచ్చితంగా వైట్గానే ఉంటుంది. మీరు దీన్ని స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్ వరకు టచ్ అయ్యేటట్లు అప్లై చేసుకోవాలి. ఎవరి సహాయం అన్నా తీసుకొని అప్లై చేయండి. సో ఇంత బాగా అప్లై చేసుకోవాలి. హెయిర్కే కాదు గెడ్డానికి కూడా అప్లై చేశాను, అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, గెడ్డం కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత 45 మినిట్స్ ఉండి ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోండి. షాంపూ అనేది నెక్స్ట్ డే యూస్ చేయండి. హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఫస్ట్ టైంకే మీరు అనుకున్న దానికంటే కూడా 100 టైమ్స్ రిజల్ట్స్ అయితే చూస్తారు. వైట్ హెయిర్కి పర్మనెంట్గా బై బై చెప్పేయచ్చు. దీన్ని మీరు ఇన్స్టెంట్ హెయిర్ కలర్గా కూడా యూస్ చేయొచ్చు. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు చాలామంది సలూన్స్కి వెళ్ళి హెయిర్ డైస్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి దీన్ని అప్లై చేసుకోండి, ఇంట్లోనే మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. మీరు చాలా హ్యాపీ అవుతారు. యూస్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. చూసారు కదండి, తెల్ల జుట్టు మొత్తం కూడా ఫస్ట్ టైంకే నల్లగా మారిపోతుంది. ఇండిగో అనేది 100% కూడా న్యాచురల్, ఇదేమీ హెయిర్ కలర్ కాదు. ఈ పద్ధతిలో కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. అలాగే మీకు హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ హెయిర్ని ఒత్తుగా అలాగే షైనీగా చేయడానికి, మీ హెయిర్ని బ్లాక్గా చేయడానికి హెల్ప్ అవుతాయి. నార్మల్గా ఇండిగోని చాలామంది అప్లై చేస్తూ ఉంటారు, బట్ అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఫస్ట్ టైంకి వర్క్ అయింది అంటారు. అలాగే ఇది మీరు రోజు అప్లై చేయాల్సిన అవసరం లేదు, వారానికి ఒకసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు నెలకొక్కసారి చేసిన మీ తెల్ల జుట్టు మొత్తం కూడా పర్మనెంట్గా నల్లగా మారుతుంది. ఈ యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.